ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అని ఇక్కడ పౌలు తెలియచేయచ్చు ఉన్నారు. ఇక్కడ శిష్యుడైనటువంటి తిమోతికి మరి చెప్పుచు ఈ మాటను తిమోతితో చెప్పుచున్నారు. పౌలు అంటున్నాడు, నా పరుగుని నా పోరాటమును నేను పోరాడి తిని, నా పరుగు మరి కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని పౌలు ఇక్కడ తిమోతితో అంటాడు. ఎందుకు ఈ మాట తిమోతితో అంటాడంటే, తిమోతి నీవు కూడా ఇలా ఉండాలి అని పౌలు చెప్పుచున్నారు. అయితే ఈ దినము దేవుడు వాగ్దానము చేత ఈ ఉదయకాల సమయం ముందు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మీరు గమనించండి, అనుదినము ఒక్కొక్క వాగ్దానం దేవుడు ఇస్తున్నాడంటే ఊరికే ఇవ్వడు. ఊరికే ఏదో రికార్డ్ చేసి పెట్టేస్తున్నారని దయచేసి అనుకోవద్దు. దేవుడు మనతో ఆయన మాట్లాడడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఆయా రీతిలో, ఆయా కోణముతో, ఆయా వాక్యముతో సందర్భానుసృతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటను మనము గుర్తెరగాలి. పౌలు తిమోతితో మాట్లాడినప్పుడు ఆ మాటని తిమోతి గ్రహించాడు. తిమోతి ఆ ప్రకారంగా పరిచర్యలో ముందుకు కొనసాగాడు. విశ్వాస జీవితాన్ని కట్టుకున్నాడు. అనేక మందికి మాదిరి అయ్యాడు. అనేక వారాలుగా, అనేక సంవత్సరాలుగా వాక్యాలు వింటున్నటువంటి మనము, బోధించబడుతున్న బోధకులు, వింటున్నటువంటి విశ్వాసులు, మరి మనము పౌలు చెప్పినట్టుగా మనం చెప్పగలుగుతామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని రాకడ అతి దగ్గరగా ఉన్నది కనుక ఆ రాకడలో ఖచ్చితంగా నేను ఎత్తబడగలుగుతాననే నమ్మకం, విశ్వాసం నీలో ఉందా? ఆ ధైర్యంగా నేను ఎత్తబడగలుగుతానని చెప్పగలుగుతున్నావా? లేని ఎడల ఆలోచన చేసి పశ్చాత్తాపపడి దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. దేవుడు తప్పక నీ ప్రార్థనని ఆలకించి నువ్వు కోరుకున్న రీతిగా ఆయన నిన్ను దీవిస్తాడు. గమనించి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయం మందు పౌలు చెప్పినటువంటి మాటలను మా ఎదుట ఉంచావు. ఈ మాటలు మేము విన్నాం. తిమోతి గ్రహించాడు, తన జీవితాన్ని కట్టుకున్నాడు. మేము కూడా మా జీవితాన్ని కట్టుకున్నట్లు నూతన హృదయాన్ని దయచేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.